టఫ్ గా ఆడుతున్నారా? ఓకే, నిఖిల్లో మీకు ఇన్ని రోజుల జర్నీలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? అన్నీ ఉన్నాయి బ్రో. బ్యాడ్ క్వాలిటీ అంటే ఏమీ లేదు బ్యాడ్ క్వాలిటీ అంటే లేదు. అని. ఓకే బ్రదర్, అలాగే మరి ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదు, లేడీ టైగర్ అని చెప్పొచ్చు. జేడీ టైగర్. ఓకే, ప్రేరణలో మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి? బ్యాడ్ క్వాలిటీ అంటే ఏమీ లేదు bro. అందరు మంచిగా ఆడుతుంది, కాకపోతే నిఖిల్ ఎక్కువ సపోర్ట్ చేస్తాం. ఓకే బ్రదర్, మరి టాప్ 2 లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? గౌతమ్ గౌతమ్ వర్సెస్ నిఖిల్. నిఖిల్. ఎందుకు బ్రదర్ వీళ్ళిద్దరు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అందరు బాగా ఆడుతున్నారని. లేదు bro. కమిడియన్స్ కప్పు కొట్టరంటదా? కప్పు ఆడచ్చు, అంత టాప్ ఇయ్యట్లేదు బ్రో, అంత ఇయ్యట్లేదు కదా. సో అని ఏమంటారంటే ముక్క వినాష్ ఎంటర్టైన్మెంట్ ఇంత లాంగ్ వచ్చాడు అండ్ అతను టాస్క్ ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఎందుకు అతనికి కప్పు గెలవలేకపోతున్నాడు అంటే మీరు ఏం చెప్తారు? ఓన్లీ కమిడియన్ మాత్రమే ఉంది, గేమ్ అంతా ఏం ఆడిండే అనిపించలేదు. ఓకేనా, మరి నబిల్ అబ్రీద్ గేమ్ ఎలా అనిపించింది? నబీల్ బెటర్. నబిల్ అబ్రీద్ బాగా ఆడినప్పుడు ఎందుకు అతను టాప్ 1 లో లేరంటారు? బెటర్ అంటే అంత లేదుగా బ్రో, నార్మల్ గా ఆడుతున్నాడు, అందరూ ఆడుతున్నారు. సో అంత పేరునా కన్నా ఇది గౌతమ్ కన్నా కన్నా బెటర్ కాదు. ఓకే, ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఎస్ వీళ్ళు టాప్ 5 లో ఉంటే నేను హ్యాపీ అని మీరు ఎవరు అనుకుంటారు? విష్ణుప్రియ గేమ్ మీకు ఎప్పుడు ఏ గేమ్ బాగా నచ్చిందండి? అన్ని బాగానే ఆడింది, కాకపోతే అది మైనస్ ఏంటంటే లవ్ ట్రాక్ వల్ల మైనస్ అయిపోయింది. సో అది అంతేనా బ్రో? అది మెయిన్ రీజన్ చెప్పాలంటే. ఓకేనా, ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లో మేము చాలా ఎంటర్టైన్మెంట్ చేసిన క్యాండిడేట్ ఎవరు? రోహిణి ఉంది. రోహిణి ఎంటర్టైన్మెంట్. ఓకే, మిమ్మల్ని ఇరిటేట్ చేసిన క్యాండిడేట్ అంటే ఎవరు చెప్తారు? ఇరిటేట్ అదే నైనిక. ఎందుకు బ్రదర్? కొంచెం కాదు బ్రో, తను యాక్చువల్ ఉన్నదే 3 weeks, తను ఉన్న కాడికి జెన్యున్ గా చిన్న పిల్లలా ఉంది అనిపించింది. సో అది ఓకే బ్రదర్. అవినాష్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందన్న? మేబీ చెప్పలేం బ్రో, అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా మొత్తం ఆయనే కదా గుంజుకొచ్చావు టాప్ లో. టాప్ 5 లో ఉన్నారు కదా. ఫస్ట్ అయితే గౌతమ్ అండ్ నిఖిల్. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నిఖిల్ అయిపోయా నిఖిల అక్కడ గౌతమ్ పైన ఎక్కి కూర్చున్నాడు, 150,000 ఓట్లతో ముందున్నాడు. మరి ఎట్లా మరి పరిస్థితి? 70,000 150,000 చెప్పలేం బ్రో, ఇంకా టైం ఉంది కదా, 3 days టైం ఉంది కదా ఇంకా. నిఖిల ఆడ గౌతమ్ 1,00,000. రండి బ్రో, ఇటు రండి. థ్యాంక్ యూ.